కొత్త ఏడాది, ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు తేబోతున్న రాజపూజ్యాలేంటి, అవమానాలేంటి, అట్లాగే కష్టాలేంటి, నష్టాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనతో పాటున్నారు శ్రీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు. వారు ముహూర్త విశారద, అట్లాగే స్వర్ణ కంకణధారి కూడా. జ్యోతిష్యంలో ఇంతవరకు ఆయనకున్నన్ని డిగ్రీలు గాని, పీహెచ్‌డీలు గాని ఈ దేశంలో ఎవరికీ లేవు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఉగాది ప్రాశస్త్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్మ్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అనగానే ఆహ్, బావుంది. పేరు బావుంది. వినడానికి బావుంది. చక్కగా ఉంది. దీని అర్థం ఏంటి గురుగారు? విశ్వావసు వస దధాతి ఇది విశ్వావసు అని అంటారు. అంటే ఏంటంటే ఈ విశ్వానికి వసు అంటే సంపద, ధనము, ధాన్యం అని అర్థం. అంటే ఓకే. విశ్వానికి ధనము, ధాన్యము ఇవ్వగలిగేటువంటి ఒక సంవత్సరం అని అర్థం. ఓహోహో! సో ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరాన్ని కనుక ఒక్కొక్క అర్థానికి మూలం ఉంది అన్నట్టు. ఓకే. సో మన పూర్వీకులు ఊరికే పెట్టలేదు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇండికేషన్ మనకిచ్చారు. ఒక ఓకే. పేరులో మనకు ఆ ఇండికేషన్ ఇచ్చారు మనకు. ఓకే. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే దానికి ఆ అచ్చా! ఒక వర్డ్‌లో మనకి ఆ పేరులోనే ఆ పేరులోనే ఆ ఒక అర్థాన్ని మనకు నిక్షిప్తం చేశారు మన వాళ్ళు. ఇది 39వ సంవత్సరం గురుగారిది? అవునండి. ఆ! ఈ యొక్క పర్టిక్యులర్ విశ్వావసు నామ సంవత్సరంలో పాడి పంటలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఓహోహో! అందరూ కొంచెం ఆధ్యాత్మికపరమైనటువంటి డైవర్షన్ అవుతారు. ఓకే. అందరూ కూడా యుద్ధాలు అవి మానుకుంటారు. హ్మ్. అందరం సుఖంగా, సంతోషంగా, భోగభాగ్యాలతో ఉండాలనే కాంక్ష పెరుగుతుంది. ఓకే. సో, యుద్ధాలేమన్నా ఉంటే కూడా అవి తగ్గుముఖం పడతాయి. అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పంట పొలాలన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. హుహు. మంచి సస్యశ్యామలంగా ఉంటారు. రైతులకు అద్భుతమైనటువంటి యోగకాలం ఈ సంవత్సరం. ఓహ్! వర్షాలు కూడా మంచిగా పడతాయి. అది కూడా ఇష్టం వచ్చినట్టు కూడా ఎట్లా పడితే అట్లా వరదల్లాంటి వర్షాలు పెద్దగా ఏమి ఉండవు. మనకెంత కావాలో అంత వర్షాలుంటాయి. అంత ఎండలే ఉంటాయి. అంత చలే ఉంటుంది. ప్రకృతి అద్భుతంగా సహకరించేటువంటి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. అబ్బా! శ్రీకారం మంచి మాటతో శ్రీకారం చుట్టారు. చాలా అదే నేను సంతోషం. చెప్తున్నా. చాలా రోజుల నుంచి అవును. మనం ఒక రకమైనటువంటి ఇబ్బందులలో ఇబ్బందుల్లో ఉన్నాము. ఉన్నాం. కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా అవును. మనమనే కాదు. అవును. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా రకాల ఇబ్బందులలో ఉన్నాము. అంటే ఒక్కొక్కసారి కొంచెం కరోనా కొట్టిన దెబ్బ గూడా ఇంకా ఇంకా కోలుకోవడానికి గూడా కోలుకోలేదండి. అవును. చాలా రకాల ఇబ్బంది అవును. పడుతున్నారు. ఇప్పుడు అవును. ఫైనాన్షియల్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా కావచ్చు. బట్ ఈ సంవత్సరం అవన్నీ గూడా మనం మర్చిపోయి హ్యాపీగా సుఖ సంతోషాలతోటి అందరం గూడా హ్యాపీగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా ఈ విశ్వావసు నవ సంవత్సరంలో ఉంటుంది. కానీ మీరింత ఆశ్వాసన కలిగిస్తున్నారు మాకు. ధైర్యాన్ని ఇస్తున్నారు గానీ, లోలోపల ఒక చిన్న భయం ఉంది. చెప్పండి. షష్టగ్రహ కూటమి అనేది ఒకటి భయపెడుతుంది అందరిని. ఎందుకంటే 2019లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడొస్తుంది. ఈ నెల 29 తారీఖున మళ్ళీ మనకి రాబోతుంది షష్టగ్రహ కూటమి. అట్లాంటి ఉపద్రవం ఏమైనా రాబోతుందేమో అని అయితే ఆందోళన. వాస్తవంగా అండి జ్యోతిష్యంలో 2 విషయాలను మనం తీసుకోవాలండి పరిగణనలోకి. గురుగారు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి చెప్పేటువంటి దాన్ని జ్యోతిష్యం కింద తీసుకుంటాం. అవును. అదేవిధంగా సిద్ధాంతం అనేటువంటిది ఒకటుంటుంది. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది? పంట పొలాలు ఎలా ఉంటాయి? బంగారం అంటే అన్ని రకాలైనటువంటి రైట్. వస్తువుల రేట్లు ఎట్లా ఉంటాయి? యుద్ధాలు ఎలా జరుగుతాయి? అదేవిధంగా గ్రహణాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయి? గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది? ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా సిద్ధాంతంలో చెప్పబడతాయి. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్‌లలో ఈ షష్టగ్రహ కూటమి విషయంలో బాగా భయపెడుతూ, ఈ అవును. రాసుల వారి తలరాతలు మారిపోతాయి. లేదా వీళ్ళు చనిపోతారని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అవును. గదా! నేను నిర్మోహమాటంగా అయితే ఈ విషయం మీకు క్లారిటీ ఇస్తానండి. అంటే ఈ ఈ వేదిక మీద నేను యెస్. ప్రజలకి నేను ఒక యెస్. క్లారిటీ ఇస్తాను. యాక్చువల్‌గా షష్టగ్రహ కూటమి ఉండదండి. హ్మ్. ఇది పంచగ్రహ కూటమి. అవునా? చంద్రుడు ఎప్పుడు కలిసి వచ్చేటువంటి దాన్ని కూటమి కింద తీసుకోకూడదు. ఓకే. అది సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎందుకంటే చంద్రుడు ఒక గడిలో 2:30 రోజులు మాత్రమే ఉంటాడు. ఓకే. ఓకేనా? అంటే 2 నక్షత్రాలు సుమారుగా 9 పాదాలు మారుతాడు చంద్రుడు. హ్మ్. సో, అక్కడ చంద్రుడు వస్తే ఈ అషష్టగ్రహ కూటమండి అని అనకూడదు. యాక్చువల్లీ ఇది పంచగ్రహ కూటమి. ఆ! ఆ పంచగ్రహ కూటమిలో కూడా అద్భుతమైన ఇండికేషన్స్ ఇచ్చారు. సరే మన గత చరిత్ర ఓ 1000 సంవత్సరాల చరిత్ర ఊరికే అట్లా చూచాయిగా హ్మ్. అనుకున్నామనుకోండి. అత్యధికంగా ఎప్పుడు మరణాలు జరిగినాయి, వేల లక్షల సంఖ్యలో ఎప్పుడు చనిపోయారు అని గనుక మనం గనుక కొన్ని కొన్ని తీసుకున్నామనుకోండి ప్రామాణిక. ఓ 1520 సంవత్సరాల ఆ పర్టిక్యులర్ సమయంలో తీసుకున్నాం. పానిపట్ యుద్ధం జరిగింది. లక్షల మంది చనిపోయారు. ఓకేనా? అలా జరిగిపోయినప్పుడు లేదా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు
ఇలాంటి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సుమారుగా 1896 1904 అనేటువంటి సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్లేగ్ వ్యాధి వచ్చి కూడా కొంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని కూడా ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఓకే. అంటే అప్పుడు వాళ్ళేంటంటే మనం లక్షలలో అంటే వాళ్ళు మిలియన్స్‌లో తీసుకుంటారు కాబట్టి అవును. అవును. కొన్ని రకాల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారంటే మనకొచ్చేవరకు కోట్ల మంది చనిపోయారని కూడా రికార్డ్స్ ఉన్నాయి. అవును. సో, ఈ ప్రకృతిని ఇండికేట్ చేయడానికి వాళ్ళు మనకు సింప్లిఫై చేశారు. హ్మ్. అంటే విపత్తులొస్తాయండి. ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? అనే దానికి మనకొక క్లారిటీ ఇచ్చారు. ఓకే. కానీ దీన్నేదో ఒక అద్భుతంగా భూతద్దంలో పెట్టి, దీన్ని చూపిచ్చి, భయపెట్టి, దాన్ని రాశులకు ముడిపెట్టి, ఇలా జరుగుతదండి, అలా జరుగుతదని భయపెట్టడం అయితే తప్పు పద్ధతండి. అసలేమన్నా అవుతదా? అదే కాదా? నేను చెప్పేది ఆ! వినండి. రెండోది, ఓకే. ఆ కూటమి ఎక్కడ కడుతున్నారు? దానికో పద్ధతి ఉంటది కదండీ! ఓకే. ఇప్పుడు 2019లో ఆహ్, డిసెంబర్ 26వ తారీఖు రోజు ఇదే పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు, ఈ జ్యోతిష్యులను ఏడ పడుకున్నారు మరి? హ్మ్. ఏడ పడుకున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల నుంచో, 20 ఏళ్ల నుంచో జ్యోతిష్యం చెప్పేటోళ్ళు కదా! ఇప్పుడు యూట్యూబ్‌లలో చెప్పేటోళ్ళంతా. అవును. అవును. అప్పుడు మీకు తెలివి లేదా? అప్పుడు మేల్కొని అప్పుడు ఎందుకు చెప్పలే మరి? అప్పుడు 2017 ఆగస్టులోకొచ్చి ఈ 6 నెలల్లో కరోనా రాబోతోంది. ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఏదో జరిగింది 2019లో దాన్ని ఒక ఆధారంగా పెట్టుకొని, ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పని బ్లైండ్‌గా, బ్లఫ్‌గా ఒక పాయింట్ వదిలిపడేసి, ఏదో వ్యూస్ పెరుగుతాయనో, ఏదో అందరూ నేను చెప్తే ఏదో నాకు అవును. ఆకర్షించబడతారని చెప్పడం అనేది బ్లఫింగ్ అండి. ఓకే. రాంగ్ అది. అలా చెప్పబడలేదు ఎక్కడ గూడా. ఓకే. ప్రామాణికం అడగండి ఏదైనా. ఇప్పుడు జ్యోతిషులు అడుగుతున్నారు ఆ! కదా! ఆ! ప్రామాణికం అడగండి. హ్మ్. తప్పు. ఆ కూటమిలకు సంబంధించి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ ఇండికేషన్స్ నేను కొన్ని చెప్తాను వినండి. ఎప్పుడైనా ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు మనకేం చేశారంటే, ఖచ్చితంగా కూటమికి బిఫోర్ గాని, కూటమికి ఆఫ్టర్ గాని ఖచ్చితంగా మనకు గ్రహణాలొస్తాయి. ఓకే. చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అచ్చా! ఈ చంద్ర సూర్యగ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే ప్రభావితాన్ని చేస్తుందో అక్కడ కరువు కాటకాలు గాని, అక్కడ ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది మన శాస్త్రం చెప్పింది. ఓకే. దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఏమైనా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మొత్తం లోకమంతకి ఎట్లా పెడతారు? హ్మ్. ఇప్పుడు 2019లో డిసెంబర్ 26వ తారీఖు వచ్చినప్పుడు మనకు గ్రహణం కూడా సంభవించిందప్పుడు. ఆ గ్రహణము ఎక్కడ ప్రభావితం చేయబడ్డది అంటే, మన ఇండియాలో వచ్చింది, చైనాలో వచ్చింది, పాకిస్తాన్‌లో వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్‌లో వచ్చింది, శ్రీలంకలో వచ్చింది, బంగ్లాదేశ్‌లో వచ్చింది. అత్యధికంగా మన గ్రహణ ప్రభావం మనకుంది. సో, ఓకే. కరోనాలో బాగా దెబ్బతిన్నది మనమే. మిగతా దేశాలు అవును. పెద్దగా కాదు. అవును. మనమే ఎక్కువగా దెబ్బతిన్నాం. ఎందు వాస్తవంగా చెప్పాలి. అవును. ఇప్పుడు అలాగే ఈ పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. కాంబినేషన్స్‌లలో ఆహ్, కొలెటరల్ డామేజ్ అని ఒక పదం వాడుతుంటాం చూసారా? ఒక అవును. 2 పెద్దవాళ్ళు కొట్లాడుకుంటాట మధ్యలో ఉన్న వాళ్ళు చనిపోతారు. అవును. ఒక 2 మొఘల్ సామ్రాజ్యం వాళ్ళును మన వాళ్ళు కొట్లాడుకున్నారు. ఛత్రపతి శివాజీ వాళ్ళు కొట్లాడుకున్నారు. అవును. 2 యోధులు కొట్లాడుకుంటే ఏమైందంటే ఇక్కడ చాలామంది సైనికులు, చాలామంది ప్రజలు చనిపోయారు. అవును. అలాగే గ్రహాలలో ఒక 2 అద్భుతమైనటువంటి బలమైన 2 గ్రహాలున్నాయండి. ఒకటి బృహస్పతి, 2 శనీశ్వరుడు. హ్మ్. వీళ్ళు సమగ్రహాలు. అవును. వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓళ్ళు గెలవడం, ఓళ్ళు ఓడిపోవడం ఉండదు. ఆ! అందుకే వీళ్ళ సమగ్రహాల కింద తీసుకుంటాం. ఓకే. సో, ఎప్పుడైనా గురుశెల్లు కలిసినప్పుడు మాత్రమే ఈ కూటమిలో విశేషంగా చెప్పుకోవాలి. హుహు. అర్థమవుతుందా? ఈసారి కలిగేటువంటి ఒక పంచగ్రహ కూటమిలో గురువు, శని కలవడం లేదు. ఓకే. గురువు ఆల్రెడీ వృషభంలో ఉన్నాడు. శని, రాహు మిగతా గ్రహాలు కలుస్తున్నాయి. కుజ, కేతువులు, గురువు మినహాయించి మిగతా వాళ్ళందరూ కలుస్తున్నారు. బృహస్పతి అన్న, గురువు అన్న ఒకటేనా? 2 ఒకటే. అచ్చా! ఎప్పుడు కూడా గురువుతో కూడుకున్న శనికే మీకొక విద్వాంసం గాని, ఇబ్బంది గాని కలగజేసే అవకాశాలుంటాయి. అచ్చా! అచ్చా! రెండో ప్రామాణికం ఏంటంటే, ఈసారి మొన్న గ్రహణం వచ్చిందండి. మనకు కనపడలేదు. రేపు 29 కూడా గ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం వస్తుంది. మనకు కనపడటం లేదు. ఈ ఎఫెక్ట్ ఎక్కడుంది? అమెరికా మీద ఉంటుంది. కెనడా మీద ఉంటుంది. ఓకే. ఐస్‌లాండ్ మీద, గ్రీన్‌లాండ్ మీద, స్కాట్లాండ్ మీద కొన్ని దేశాల మీద ప్రభావితం చేస్తుంది. లండన్‌లో ఓకే. ఇప్పుడు వచ్చేటువంటి కొంచెం స్పెయిన్ మీద, స్వీడన్‌లో ఈ దేశాల మీద ప్రభావితం చేస్తుంది. సో, ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బంది ఆ దేశాల ఆ ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని రాశి ఫలాలకు పట్టుకొచ్చి, ఇదేదో అద్భుతాలు జరిగిపోతాయని ఒకళ్ళు, లేదా ఇదేదో గండాలని చెప్పని ఒకళ్ళు, ఇది అవును. రాంగ్ అండి. ఇది ఓకే. ప్రామాణికమైన అంశం కాదు. ఆ! రెండో విషయం దయచేసి ఈ వేదిక ద్వారా నా నా తోటి జ్యోతిష్యులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి విన్నపమే. అది ఆ! మీ ఇష్టం, మీ ఆలోచన నేను అంతే గదా! మార్చలేను. బట్ విన్నపం ఏంటంటే, మీ మాటనో, మీ ఇంటర్వ్యూనో వింటే కొంచెం ఎదుటివాడికి కొంచెం ధైర్యం తెచ్చే ప్రయత్నం చేయండి గానీ, భయపడిపోయో, లేపోతే ఏ పూజలు చేయాలనుకోని తెల్లారి ఉరికే ప్రయత్నాలు, అలాంటి భయం పెట్టేటువంటి పనులైతే చేయకండి. చేయకండి. రెండో విషయము, ఈ గ్రహాలు ఇలా కలవడం వలన
ఒక 4 రాశుల వాళ్ళు ముట్టుకున్నదల్లా బంగారం అయితది. బంగారం వందల అయితది. కోటీశ్వరులు అయిపోతారని చెప్తుంటే పిచ్చా అండి అవును. అదేమన్నా? అంటే 12 మందిలో నలుగురు కోటీశ్వరులు అయితారా? నక్క తోక తొక్కినట్టే ఆ! అట. ఇప్పుడు 12 మందిలో నలుగురికి అద్భుతాలంటే నలుగురు కోటీశ్వరులు అయిపోతారా? ఇదేం మాట? రెండోది ఈ రాశుల వాళ్ళకు చావులు రుచి చూడాల్సొస్తది. లేదా చనిపోయేటువంటి అవకాశం. అంటే 12 మందిలో ముగ్గురు చనిపోతారా? ఇదేంటి చెప్పడం? వ్యక్తిగతమైన జాతకం ఒకటుంటది. ఆ పరిశీలన చేయాలె. దయచేసి నేను ఈ వేదికగా నాతోటి బ్రాహ్మణులకు, నాతోటి జ్యోతిషులకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ మాటలు గాని, మీ ఇంటర్వ్యూ గాని ఏదైనా వింటే నాలెడ్జ్‌ఫుల్ అయ్యేటట్టుగా చేయండి. లేదా సప్పుడేక ఊకోండి. ఈడ భయపెట్టి, పిచ్చి పిచ్చి చేసి, ఈ జ్యోతిష్యానికి ఆపాదించి ఇప్పుడు ఏమైపోతుందంటే జన విజ్ఞాన కేంద్రం వాళ్ళకో, ఈ మిగతా అవును. వాళ్ళకి ఏమైపోతుందంటే, ఈ జ్యోతిష్యం ఫేకు, అవును. జ్యోతిష్యులని చెప్పి అనవసరంగా తిట్లు తినాల్సిన కరెక్ట్. పరిస్థితొస్తుంది. కరెక్ట్ అండి. అవును. సో, మీరు చేసేటువంటి అడమైన చేష్టల వల్ల ఒక వృత్తికి శాస్త్రానికి తలవంపులు తెకండి. ఇది రైట్. నిర్మోహమాటంగా కోరుకున్నా. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎలాంటి నష్టము మన భారతదేశానికి లేదు. మన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా విశ్వావసునామ సంవత్సరం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ మంచిగా యాహ్! రైజ్ అవుతది. సూపర్. పంట పొలాలన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి. సకాలంలో వర్షాలు పండుతాయి. అన్ని ధరలు నియంత్రణలో ఉంటాయి. యుద్ధాలు కూడా తగ్గుముఖం పడతది. దాంట్లో భయపడాల్సిందేం లేదు. సూపర్. కొంచెం అమెరికా, స్పెయిను, హ్మ్. ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల మీద ప్రభావితం మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఆల్రెడీ ఆ దిశ ఉండదని మీద నేను అనటం ప్రభావం లేదు. నడుస్తుంది ఇప్పుడు. నేను ఉండదని నేను అనటం లేదు. అందుకోసం మనకి ఇండికేషన్ చెప్తున్నాను వినండి. ఇలా కూటమి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో గ్రహణం సంభవిస్తదో ఆ అదే. ప్రాంతానికే ఎఫెక్ట్ ఎక్కువుంటది. సూపర్. చాలా క్లియర్‌గా చెప్పారు గురుగారు. ఇంకొకటి, ప్రతి ఉగాదికి మనం పంచాంగ శ్రవణం వింటూనే ఉంటాం. హ్మ్. రైట్? ద్వాదశ రాశులు వాటి ఫలితాలేంటో అందరూ చెప్తుంటారు కదా! గురుగారు నాకొక బేసిక్ డౌట్. కోట్ల మంది ప్రజలుంటారు. ఉండేవి 12 రాసులే. ఈ 12 రాసులు అంటే అందరూ ఇలాగే 12 రకాలుగానే ఉంటారా? దాని ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయా? మంచి ప్రశ్న వేశారండి. గురుగారు. వాస్తవంగా కూడా. ఎందుకంటే ఇది 100% యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది అవునండి. మనకి. అవును. ఇప్పుడు ప్రామాణికంగా ఏం చేస్తామంటే, మెయిన్‌గా గ్రహాల యొక్క పరిశీలన తీసుకొని, అవి వాటి యొక్క సంచార స్థితిగతులను చూసుకొని, ఇప్పుడు ఉదాహరణకు మేలో గురువు మారుతున్నాడు. అవును. మేలో రాహుకేతువులు మారుతున్నారు. రేపు 28, 29వ తారీఖుకి శని మారుతున్నాడు. అవును. సో, వీటిని బేస్ చేసుకొని మనం రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అవును. అయితే ఇది ఒక ఇండికేషన్ అండి. ఇలానే ఓకే. జరిగి తీరుతదని కాదు. అచ్చచ్చ! ఇదొక ఇండికేషన్. ఉదాహరణకు నేను మీనరాశి వారికి అనుకోండి ఉదాహరణ. అవును. అవును. మీనరాశి వారికి ఏమవుతుంది? జన్మస్థానంలోకి శని వస్తున్నాడు. చతుర్థం నందు గురువు ఉంటున్నాడు. ఓకేనా? ద్వాదశం నందు రాహు ఉంటున్నాడు. 12వ స్థానం నందు కేతు ఉంటున్నాడు. ఇది నేను జనరల్‌గా నేను ఒక రాశి ఫలాలు చెప్పాలి. ఇప్పుడు రైట్. నేనేం చెప్తానంటే జన్మశని కదా! పాత రోగాలు తిరగబడతాయి. కొంచెం జాగ్రత్తగుండండి. 12వ ఇంట రాహు ప్రభావం వల్ల జమానత్ సంతకాలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. హ్మ్. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆరో ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల దైవానుగ్రహం చేయండి. మీకు దేవుడు మీకు తొందరగా కరుణించేటువంటి అవకాశం ఉంటది. కొంచెం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనండి. చతుర్థ గురువు వల్ల నూతన విద్యను అభ్యసించడానికి అనుకూలంగా ఉంటది. అవును. విద్యార్థులు మంచిగా చక్కగా శ్రద్ధ పెట్టండి అని ఇలా కొన్ని పాయింట్స్ చెప్తూ పోతుంటాం. అవును. దాంతో పాటుగా ఏం చేస్తాము, ఈ వృత్తుల వారు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ఉండండి అని రకరకాల వారి యొక్క పాండిత్యము, ఎక్స్‌పీరియన్స్ అవును. అవును. ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. రాశి ఫలాలతోటి ఒకటే చెప్తున్నా వినండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి స్కూల్స్‌లో రివిజన్ అని చేయించేవారు ఎగ్జామ్స్‌కి ఒక 2 రోజుల ముందు. అవును. వాళ్ళేం జేసేవారంటే టీచర్లు, మనకు ధైర్యాన్ని నింపడం కోసం, లేదా ఒక కన్‌ఫ్యూజన్‌లో, భయంలో మనం ఎగ్జామ్‌ని పెర్ఫార్మ్ చేయగలుగుతామో లేదా అని ఒక సైకలాజికల్‌గా ఏం జేసేవారంటే, "టెన్షన్ పడకండ్రా నాన్న, ఇగో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ నేనిస్తున్నాను" అని వాళ్ళు ఏం జేసేవారంటే, చాలా ఇంపార్టెంటియి అన్నీ గూడా ఒక 10, 15 అట్లా చేసి ఇచ్చేవారు. అవును. సో, పిల్లలు ఏం జేసేవారంటే, మెంటల్‌గా కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని అంటే హ్మ్. వీక్ ఉన్న పిల్లలు, నేను అందరి అవును. గురించి మాట్లాడను. అదేలెండి. అవును. కొంచెం మెంటల్‌గా వీక్ ఉన్నటువంటి పిల్లలో, లేకపోతే చదువు విషయంలో భయం ఉన్నటువంటి పిల్లలు ఏం చేసేవారంటే, ఈ 15 బాగా ప్రిపేర్ అయ్యేవారు. ఖచ్చితంగా ఆ 15లో ఖచ్చితంగా ఏడో, ఎనిమిదో వచ్చేటియి. వచ్చేవి. సో, అవును. అప్పుడు ఏమయ్యేది 50% పైన పాస్ అయ్యేటోళ్ళు. సో, ఆ మానసికమైన ధైర్యాన్ని పిల్లలకిచ్చేవారు టీచర్లు. అలాగే ఈ పర్టిక్యులర్ రాశి ఫలితాలనేటువంటి విషయానికొచ్చే వరకు ఒక ఓకే. గైడెన్స్ అండి అది. అచ్చచ్చ! ఇలా ఉండండి, జాగ్రత్త పడండి అని చెప్తే, ఆహా! అవునా! ఓకే. ఇప్పుడు ఉదాహరణకు నన్ను నమ్మే వ్యక్తులుంటారు. నేను చెప్పాననుకోండి, గురువుగారు చెప్పారు గదా! మనం అవును. ఈ సంవత్సరం జమానత్ సంతకాలు పెట్టకూడదు. ఓకే. వెహికల్ నడిపినప్పుడు అంతే కొద్దిగా గదా! కేర్‌ఫుల్‌గుందాం. అవును. ఓకేనా? చతుర్థ గురువట. మా అబ్బాయిది. అరే! వాడి చదువు విషయంలో వానికి మనం ఇంకా ఎంకరేజ్ చేద్దాం. అవును. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి
తులారాశి అనుకోండి ఉదాహరణకు. నూతన వధూవరులు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నారనుకోండి. వారికి ఏం అవును. చెప్తాం? పంచమ రాహు వల్ల అబార్షన్స్ మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే. అని చెప్పే అవకాశం ఉంటది. ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్? ఇంకో 1 ఇయర్ అవును. తర్వాత మనం ప్రొసీడ్ అయిదాం తి. అవును. అది కూడా జాగ్రత్తనే కదా! అంతే గదా! అంతేగాని అద్భుతాలు మారిపోతాయి, తలరాతలు మారిపోతాయి, కోటీశ్వరులయిపోతారు, చచ్చిపోతారు. ఈ పిచ్చి పిచ్చి విధానాలు కాదు. హ్మ్. చెప్పిన దాన్ని ఓపికగా వినండి. ఓకే. అది మనకు అన్వయించుకోండి. జాగ్రత్తలేనుంటే తీసుకోండి. ఓకే. రాశి ఫల రాశి ఫలితాల వల్ల కలిగే ఉపయోగం ఇది. రైట్. రైట్. అర్థమవుతుందా? వినండి. అవి చూసుకోండి, చెక్ చేసుకోండి. దానుగుణంగా మీ ఆలోచన విధానం ఇప్పుడు కొన్ని విషయాలకు చెప్తామండి. ఉదాహరణకి పలానా రాశి వారికి ఇన్‌కమ్ టాక్స్, సేల్ టాక్స్‌ల పరమైన ఇబ్బందులుంటాయి. జాగ్రత్తగా ఉండండి అని. అలర్ట్‌గా ఉంటారు గదా! బ్రహ్మాండంగా. రెండోది నూతన వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్తాం కొన్ని రాశుల వారికి. విశ్వాసం అప్పుడు వాళ్ళేం జేస్తారు? రైట్. ఓకే. ఇది మంచి టైమట. మనం చేసేద్దాం. ఎక్స్‌పాన్షన్ చేద్దాం. మనం ఇంకొక వ్యాపారం పెడదాం. ఇంకో బ్రాంచ్ పెడదాం అని కూడా ప్రయత్నాలు చేస్తారు. అలా మానసికమైనటువంటి ధైర్యానికి ఇది ఉపయోగపడుతది. ఏదైనా చెడు ఉంటే హ్యాండిల్ చేసుకోవడానికి కూడా మనం ప్రిపేర్ అవుతాం. రైట్. అర్థమవుతుందా? రాశి ఫలితాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఇదే అండి. రైట్. మిమ్మల్ని ఇరికించడానికి ఒక ప్రశ్న అడుగుతా గురుగారు. చెప్పండి. అంటే ఇప్పుడు రాశి ఫలితాలు మీరు ఇంటర్వ్యూలో చెప్పను అని జెప్పారు. హ్మ్. అంటే ముందు చెప్పకూడదా? అదే రోజు చెప్పాలా? రాశి ఫలితాలు సమగ్రంగా ముందు రికార్డెడ్‌గా చెప్పకూడదా? అంటే అలా కాదండి. దీనికొక ప్రామాణికం ఉన్నది. ఓకే. వృత్తిరీత్యా జ్యోతిష్యులం ఏం చేస్తామంటే, ఓకే. ఉగాది రోజు పొద్దున పూట స్నానం గినం ఆచరించుకున్నాక దైవాచార్చన చేసుకున్న తర్వాత ఓకే. పంచాంగానికి పూజ చేయడం ఉంటది. ఓకే. పంచాంగంలో కూడా అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఓహ్! ఓకే. పార్వతీ అమ్మవారు పంచాంగానికి అధిపతి. హ్మ్. పార్వతీ అమ్మవారిని ఏం చేస్తారంటే షోడశోపచార పూజలతోటి పంచాంగంలోని అమ్మవారిని ఆవాహన చేసుకొని, అప్పుడు పంచాంగాన్ని తీసి శ్రీకళ్యాణ గుణావహం అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అంటే పంచాంగం ఎందుకు చేయాలి? హ్మ్. దానివల్ల కలిగేటువంటి లాభం ఏంటి? ప్రాశస్త్యం ఏంటో చెప్తూ అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్పను అనడం వల్ల ఉద్దేశ్యం ఏంటిదంటే, అది పంచాంగ శ్రవణం అవుతుంది. అవును. సో, ఆ పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఉపయోగం కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా ఎనకటి రోజుల్లో అంత నాలెడ్జ్ లేదు. అవును. సో, అందరూ ఊరి వాళ్ళందరిని కూడా జమ చేసేవారు. అన్ని కులాల వాళ్ళందరూ కూడా జమయ్యి బ్రాహ్మణ్ణి పిలిపించి పంచాంగ శ్రవణం చేయించేవారు. చాలా వరకు అవును. గుళ్ళల్లో జరుగుతాయి పంచాంగ శ్రవణాలు. ఏం చెప్పేవారు పంచాంగ శ్రవణం చేసేటప్పుడంటే, ఈ జనరల్‌గా దీనివల్ల ఉపయోగం ఉన్నది ఇది అని చెప్పుతూ వాళ్ళేం చెప్పేవారంటే, వర్షపాతం ఇగో ఇంత నమోదవుతది. ఓహోహో! ఈ నెలలల్లా ఈ పంటలు వేసుకోండి. ఈ సంవత్సరం కందులు బాగా పండుతాయి. ఈ హ్మ్. సంవత్సరం మిర్చి బాగా పండుతది. ఈ సంవత్సరం మనం కాటన్ నష్టపోతాం. పత్తి నష్టపోతాం. పత్తి వేయకండి. ఆ! ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తారు. ప్రకృతి యొక్క విషయాలనన్నిటిని కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వగలిగేటువంటిది పంచాంగం. ఓకే. అది మెయిన్ థింగ్ అన్నట్టు. అంటే ఈ ఇయర్ అంతా మనం ఎలా గడపాలి? హ్మ్. ఏమైనా దీర్ఘకాలిక రోగాలొస్తున్నాయా? ఏమైనా ఇబ్బంది పడుతున్నామా? పండుగలు ఎలా చేసుకోవాలి? ప్రకృతి ఎలా మారుతూ ఉంటుంది? వరదల గురించి గానీ, ఎండ గురించి గానీ, వీటన్నిటి గురించి కానీ, వాస్తుకర్తరులు ఎప్పుడొస్తున్నాయి? మౌఢ్యములు ఎప్పుడొస్తున్నాయి? గ్రహణాలు ఎప్పుడొస్తున్నాయి? అని సమగ్రమైనటువంటి ఒక సమాచారం ఇచ్చేటువంటిది పంచాంగం అండి. హ్మ్. సో, రాశి ఫలితాలు దీంట్లోకి రావు. అదేలెండి. రాశి హ్మ్. ఫలితాలు దీంట్లోకి రావండి. వాస్తవం ఓకే. చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే. విమర్శిస్తారు కావచ్చు. ఆ! నేను గతంలో కొన్ని రాశి ఫలితాలు నేను కూడా రికార్డ్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి. ఆ! విమర్శిస్తారు కావచ్చు. పర్వాలేదు. బట్ పంచాంగ బట్ శ్రవణం అంటే ఇది. అయింది. రాశి ఫలాలు ఇందులోకి గొప్పగా రావండి. చెప్పారు. గొప్పగా అయితే చెప్పారు. మరి రాశి ఫలాలు చెప్పకపోతే వీళ్ళు ఇంటలేరు మరి. అవును. వీళ్ళు రాశి ఫలితాలు ఇప్పుడు మనము డైనింగ్ భోజనం చేస్తాం. పంచభక్ష పరమాన్నాలు అంటాం. నువ్వు లాస్ట్‌కి డెజర్ట్ ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అంతేగా. ఇప్పుడు వాస్తవంగా బట్ అసలు డెజర్ట్ ఈళ్ళకి రాదు. రాదు. ఓకేనా? బట్ అది ఇయ్యకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు. అది. అట్లా అట్లయిపోయింది. అలవాటయిపోయింది. అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లోకాన్ని మార్చలేను. కరెక్ట్. లోకం తీరు నేను కూడా నడుచుకోవాల్సొస్తది. కాబట్టి రాశి ఫలితాలు నేను ఎందుకు వద్దన్నానంటే, ఇది అసలు పంచాంగ శ్రవణంలోకి ఇది రాదండి. మంచి మంచి మాట అది అప్పుడు చెప్పారు. ఏమైతదంటే నేను యాస్ ఎ ఆస్ట్రాలజర్‌గా నాకు జ్యోతిష సంస్థ ఉంది కాబట్టి, నా సంస్థ నుంచి నేను ఎట్లాగో రాశి ఫలాలు రిలీజ్ చేయాలి కాబట్టి అవును. నేను చెప్తాను. ఓకే. కానీ పంచాంగ శ్రవణం రాశి ఫలితాలకు తీసుకురాకండి. తీసుకురావద్దు. తీసుకురా రైట్. రైట్. ఓకే.